చికెన్ కంటే మటన్ కంటే టేస్ట్ ఏమాత్రం తక్కువ ఉండదండి. ఒక్కసారి మిల్లీ మేకర్స్తో ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీనికోసం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం 2 టమాటాలని, పుదీనా మరియు ఆనియన్స్, పచ్చిమిర్చిని తీసుకోండి. ఇందులోకి వెజిటేబుల్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం వేడి వాటర్లో మిల్లీ మేకర్స్ని 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు ముందుగా దీనికి కుక్కర్లో అయినా దీన్ని నేను 5-6 మెంబర్స్కి తీసుకున్నాను కాబట్టి కుక్కర్లో చేయట్లేదండి. ముందుగా బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి బిర్యానీ ఆకు, పువ్వు మరియు ఓల్ మసాలాని యాడ్ చేసుకోండి. ఓల్ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి అలాగే ఆలూని కూడా యాడ్ చేసుకోండి. ఆలూను యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఆలు మరియు పచ్చిమిర్చి వేగే వరకు కొంచెం వేయించుకోండి. దీంట్లోకి కొంచెం పుదీనా మరియు కరివేపాకును యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోండి. పుదీనా మగ్గే వరకు ఉడికించుకోండి. పుదీనా మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం మరియు పసుపును యాడ్ చేసుకోండి. అల్లం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి టమాటాలని యాడ్ చేసుకోండి. టమాటాలను యాడ్ చేసుకున్న తర్వాత మిల్లీ మేకర్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కసారి ఇలా చేసుకొని మిల్లీ మేకర్స్ని యాడ్ చేసుకోండి. మిల్లీ మేకర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులో టమాటాలు మగ్గడానికి ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయండి టమాటాలను. 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపోయినంత ఉప్పు మరియు కారం అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. వీలైతే ఇందులోకి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోండి. దానివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా రైస్ని 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. మొత్తం అంతా కలుసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. గ్లాస్కి గ్లాసున్నర అయితే గ్లాసున్నర కంటే కొంచెం ఎక్కువ పోసుకోండి, అంతే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని 1/2 అవర్ పాటు కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ మిల్లీ మేకర్ బిర్యానీ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. నిజంగా మా తమ్ముడు తిని చికెన్ కంటే కూడా చాలా బాగుంది అక్క అని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చాడండి. ఇలా మీరు కూడా ట్రై చేసేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.